అసలు ఒక $1 బిలియన్ ఐడియా ఎలా పుడుతుంది? విచిత్రంగా ఉంది కదా. అది మొదట్లో ఒక చెత్త ఐడియాలా కనిపిస్తుంది. ఈరోజు మనం చరిత్ర సృష్టించిన కొన్ని చెడ్డ ఆలోచనల గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే వాటిలోనే అసలైన విజయరహస్యం దాగి ఉంది. పీటర్ థీల్ చెప్పినట్టు పోటీ ఓడిపోయేవారికోసం. అంటే అందరూ ఒకే దారిలో గుంపుగా పరిగెడుతుంటే నిజమైన సక్సెస్ అక్కడ ఉండదు. ఆ గుంపులోంచి బయటపడి ఎవరూ నడవని దారిలో ఒంటరిగా వెళ్లడమే అసలైన గెలుపు. ముఖ్యంగా ఏఐ లాంటి రంగాల్లో ఇది చాలా ముఖ్యం. అసలు సవాలేంటంటే ఆ కొత్త మార్గాన్ని కనుగొనడమే. సో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మంచి ఆలోచనలు ఇప్పుడు ఎందుకు అంత ఈజీగా దొరకడం లేదో చూద్దాం. తరువాత అందరూ వద్దన్న ఐడియాల్లోనే అసలు పవర్ ఎలా ఉంటుందో కొన్ని అద్భుతమైన ఉదాహరణలతో తెలుసుకుందాం. చివరగా మన సొంత $1 బిలియన్ రహస్యాన్ని కనుగొనడానికి ఏం చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్, స్పష్టమైన ఆలోచనల ముగింపు. ఒకప్పుడు టెక్నాలజీలో బంగారం కోసం ఎగబడ్డట్టు అవకాశాలుండేవి. కానీ ఇప్పుడు ఆ గోల్డ్ రష్ ముగిసింది. ఎందుకో చూద్దాం. టెక్నాలజీని ఒక గోల్డ్ రష్లా ఊహించుకోండి. అంటే బంగారం కోసం ఎగబడ్డట్టన్మాట. ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు సులభంగా దొరికే ఐడియాల కోసం దాదాపు 2 ఏళ్ల టైం దొరికింది. స్మార్ట్ ఫోన్లొచ్చినప్పుడు కూడా అంతే. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఆ అవకాశం చాలా వేగంగా మూసుకుపోతోంది. అందరూ ఒకేసారి బంగారం కోసం తవ్వడం మొదలుపెట్టేశారు. మరి దీని రిజల్ట్ ఏంటి? ఈ ఫన్నల్ చూశారంటే 100ల కొద్దీ ఐడియాలు లోపలికొస్తాయి, కాని చివరకు గెలిచేది 1, 2 మాత్రమే. మార్కెట్లో 3వ కంపెనీ దగ్గర్నుంచి 98వ కంపెనీ వరకు అన్నీ ఫెయిలయ్యే ఛాన్సే ఎక్కువ. ఎందుకంటే అందరూ ఒకే ఐడియాని కాపీ కొడుతున్నారు. మరి ఈ పోటీ నుండి, ఈ రద్దీ నుండి బయటపడటం ఎలా? దానికి సమాధానమే మన సెకండ్ పార్ట్, విరుద్ధమైన ఆలోచనల ప్రయోజనం. అందరూ వెళ్తున్న దారిని వదిలేసి మనకంటూ ఒక రహస్యాన్ని కనుగొనడం. అసలు విరుద్ధమైన ఆలోచన అంటే ఏంటి? జస్ట్ అందర్లో కాకుండా ఆలోచించడం మాత్రమే కాదు. అది వినడానికే ప్రమాదకరంగా, భయంగా ఉంటుంది. ఇదెలా ఉంటుందంటే, వేరే వాళ్లు ఫెయిల్ అయ్యి వెనక్కొచ్చేసిన చోట మనం ధైర్యంగా అడుగుపెట్టడం లాంటిది. ఈ పిక్చర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, సేఫ్ దారిలో ఓ పెద్ద గుంపు వెళ్తోంది. కాని రైట్ సైడ్ భయానకమైన లోయకు అడ్డంగా ఒకే ఒక్క వంతెన ఉంది. ఆ వంతెన దాటాలంటే ధైర్యం కావాలి. కాని అవతలవైపు ఎవరూ టచ్ చేయని ఒక కొత్త ప్రపంచముంటుంది. అదే విరుద్ధమైన ఆలోచనల పవర్. మరి మనం సరైన దారిలో ఉన్నామని ఎలా తెలుస్తుంది? కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఫస్ట్, ఆ ఫీల్డ్లో చాలా మంది ఫెయిల్ అయిన సమాధులు కనిపిస్తాయి. ఎక్స్పర్ట్స్ అందరూ ఇది అసాధ్యం, వర్కౌట్ కాదు అంటారు. ముఖ్యంగా ఆ ఆలోచన మనకే కొద్దిగా భయాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ కనిపిస్తే మనం సరైన దారిలోనే ఉన్నామని అర్థం. సరే, థియరీ చాలు. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ కథలు చూద్దాం. మన 3వ భాగంలో ఉన్న రూల్స్నే బ్రేక్ చేసి సక్సెస్ అయిన లిఫ్ట్, ఊబర్ కథని చూద్దాం. లిఫ్ట్, ఊబర్ స్టార్ట్ అయినప్పుడు పరిస్థితి ఏంటంటే, వాళ్లు ఫాలో అవుతున్న టాక్సీ చట్టాలు చాలా పాతవి. స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో రాసినవి. ఆ పాత రూల్స్ ప్రకారం చూస్తే ఈ 2 కంపెనీలు చేస్తున్నది టెక్నికల్గా ఇల్లీగల్. అంటే టెక్నాలజీకి, చట్టానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో చూడండి. అంతెందుకు, లిఫ్ట్ ఫౌండర్స్ లాంచ్ చేయడానికి వారం ముందు అక్షరాలా మనం జైల్కి వెళ్ళిపోతామేమో అని తెగ టెన్షన్ పడ్డారట. వాళ్ల పందెం ఎంత డేంజరసో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అవసరం లేదు. సో ఊబర్, లిఫ్ట్ నుండి మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా ఇదే. నంబర్ 1, జనాలకి చాలా అవసరమైన ఒక ప్రాబ్లంని పట్టుకోవాలి. నంబర్ 2, ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి పాత చట్టాలు ఎలా అడ్డొస్తున్నాయో క్వశ్చన్ చెయ్యాలి. నంబర్ 3, జనాలకి అంతగా ఉపయోగపడాలి, వాళ్లే గవర్నమెంట్ని ఆ చట్టాలు మార్చమని డిమాండ్ చెయ్యాలి. చట్టాల్ని పక్కన పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇండస్ట్రీలో పెద్దలు చెప్పే రూల్స్ని బ్రేక్ చేయడం మరో ఎత్తు. ఇప్పుడు అలాంటి కొన్ని కంపెనీల కథలు చూద్దాం. ఈ టేబుల్ చూడండి. డోడాష్ ఫుడ్ డెలివరీ అంటే అన్నీ మీరే చేసుకోవాలి అనే రూల్ని బ్రేక్ చేసింది. కాయిన్బేస్ గవర్నమెంట్తో మనకెందుకులే అనే క్రిప్టో రూల్ని పక్కన పెట్టింది. ఇక ఫ్లాగ్ సేఫ్టీ అయితే అందరూ వద్దంటున్న హార్డ్వేర్లోకే అడుగుపెట్టింది. వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఒకటే, అందరూ వెళ్తున్న దారిలో వెళ్లకపోవటం. ఫ్లాగ్ సేఫ్టీకి ఎందుకు ఫండింగ్ రాలేదో తెలుసా? కారణాలు చూస్తే నవ్వొస్తుంది. 1, అదొక హార్డ్వేర్ కంపెనీ. టిక్. మార్కెట్ చాలా చిన్నది. టిక్.
ఫౌండర్ ఏమో సిలికాన్ వ్యాలీలో లేరు. టేక్ ఇది వాళ్ళ రూల్ బుక్లో ఉన్న ప్రతి రూల్ని బ్రేక్ చేసింది. అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ అందరూ వద్దన్న ఆ ఐడియాకి వచ్చిన వాల్యుయేషన్ ఎంతో తెలుసా? $7.5 బిలియన్. ఇది కేవలం డబ్బు కథ కాదు, అంతకు మించి. ఈరోజు అమెరికాలో రిపోర్టయ్యే ప్రతి 10 కేసుల్లో ఒక కేసుని సాల్వ్ చేయడానికి ఫ్లాగ్స్ సేఫ్టీ హెల్ప్ చేస్తోంది. వాళ్ల విజయం డబ్బులో కాదు, జనాల జీవితాలపై వాళ్లు చూపిస్తున్న పాజిటివ్ ఇంపాక్ట్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. ఇప్పటిదాకా నేర్చుకున్న పాఠాలని ఇప్పటి ఏఐ ప్రపంచానికి ఎలా అప్లై చెయ్యాలి, మన సొంత రహస్యాన్ని ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ఏఐ ప్రపంచంలో అందరూ గుడ్డిగా ఫాలో అవుతున్న రూల్స్ ఏంటి? మనం ధైర్యంగా సవాల్ చేయగల ప్లేబుక్ ఏది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కంపెనీలు కస్టమర్ల దగ్గరికి మనుషుల్ని పంపిస్తున్నాయి కదా, దానికి బదులు ఒక ఏఐ ఇంజనీర్ని పంపితే ఎలా ఉంటుంది? అందరూ చిన్న చిన్న యాప్లు చేస్తున్నారు. దాని బదులు అన్ని పనులు చేసే ఒకే ఒక పెద్ద సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తే? ఇవే విరుద్ధమైన మార్గాలు. సరే, మరి మీ రహస్యాన్ని ఎలా కనుక్కోవాలి? సింపుల్గా ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. జనాల నిజమైన ప్రాబ్లంతో మొదలుపెట్టండి. 2. అందరూ నమ్మే ప్రతి ఒక్క రూల్ని ప్రశ్నించండి. 3. ట్రెండ్స్ వెంట పరిగెత్తకండి, మీ యూజర్స్కి ఏం కావాలో చూడండి. 4. అన్నింటికన్నా ముఖ్యం, ఆఫీసులో కూర్చోకుండా బయటికి వెళ్లి జనాలతో మాట్లాడండి. చివరగా మిమ్మల్ని ఈ ఒక్క ప్రశ్నతో వదిలేస్తున్నాను. ఇది చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఆలోచించండి. చాలా తక్కువ మంది ఒప్పుకునే, కానీ మీకు మాత్రం నిజమనిపించే విషయం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించండి. ఎందుకంటే మీ నెక్స్ట్ $1 బిలియన్ ఐడియా దానిలోనే దాగి ఉండవచ్చు.